ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై గవాస్కర్ స్పందించారు. ఈ విషయంలో ఏ సంశయం వద్దని, కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే దానిని బీసీసీఐ, టీమిండియా ఫాలో అవుతుందని స్పష్టం చేశారు. ఇలాంటప్పుడు ప్లేయర్లపై ఎవరూ విమర్శలు చేయవద్దని వ్యాఖ్యానించారు. ఇందులో ఆటగాళ్లను విమర్శించకూడదన్నారు. ఎందుకంటే ఆటగాళ్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగుంటారని, బీసీసీఐ మాత్రం ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తుందని గుర్తు చేశారు. కాబట్టి ఇదంతా కేంద్రంపై ఆధారపడి ఉందని, ఈ విషయంలో ఆటగాళ్లు నిస్సహాయులన్నారు. కేంద్రం ఏం చెబితే అందుకు తగినట్టుగానే బీసీసీఐ వ్యవహరించాలన్నారు. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టు కూడా చాలా బాగుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. లోతైన బ్యాటింగ్ ను చూస్తే కుడి ఎడమ కాంబినేషన్ తో వైవిధ్యంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. సమతూకంతో ఎంపిక చేసిన బౌలింగ్ యూనిట్ కూడా సూపర్ అని, శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్ ఇవ్వడం మంచి నిర్ణయమని వివరించారు. ఇటీవలే అతడు 750+ పరుగులు చేశాడని, ఎంత మంచి ఫామ్ లో ఉన్న క్రికెటర్ ను వదులుకోలేమన్నారు. వైస్ కెప్టెన్ గా గిల్ ను నియమించడం వెనుక పెద్ద ప్రణాళికే ఉందని, భవిష్యత్తులో టీ20 సారథిగా ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని గవాస్కర్ వ్యాఖ్యానించారు.